తెలంగాణ నుంచి ఢిల్లీకి నిధులు తరలిపోతున్నాయా? బీజేపీ చేస్తున్న ఆరోపణలకు కారణం ఏంటి? పదే పదే కమలనాథులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అన్న ప్రశ్నలు రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి. అటు బీఆర్ఎస్ సైతం ఇదే అంశంపై అనుపల్లవి అందుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో భారీ కుంభకోణం జరిగిందని కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే టార్గెట్గా బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. క్వింటాలకు 2,007 రూపాయలతో టెండర్లలో పాల్గొంటే దానికి యూట్యాక్స్ కలిపి 2,223కు పెంచారని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు చేసినప్పటి నుంచి పెను రాజకీయ దుమారమే రేపింది. మిల్లర్ల నుంచి క్వింటాలకు అదనంగా 216 రూపాయలు డిమాండ్ చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మొత్తం 35 లక్షల టన్నులకు టెండర్లు జరిగాయని గుర్తు చేశారు. అధికంగా ఖరారు చేసిన 216 రూపాయల లెక్కన ధాన్యం కొనుగోళ్లలో 800 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేస్తూ యూట్యాక్స్ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అంతటితో ఆగకుండా ఇలా వసూలు చేసిన 100 కోట్లను ఢిల్లీకి పంపారంటూ ఆరోపణలు చేశారు. అటు బీఆర్ఎస్ సైతం ఇదే అంశంపై కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు గుప్పించింది. తెలంగాణలో కొత్తగా బీఆర్యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్లతో ఈ ట్యాక్స్ వసూలు చేస్తున్నారన్నారు. ఈ ట్యాక్స్తో తెలంగాణ ప్రజలపై భారం పడిందని అన్నారు. యూట్యాక్స్ విమర్శలపై అంతే ఘాటుగా సమాధానమిచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తాను మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకున్నానని కేటీఆర్, మహేశ్వర్ రెడ్డిలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహేశ్వర్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ నేతలకు డబ్బులు పంపి రాష్ట్ర శాసనసభాపక్ష నేత పదవి కొనుక్కున్నారని మండిపడ్డారు. పౌర సరఫరాల శాఖలో అవినీతిపై కేటీఆర్తో చర్చించేందుకు తాను సిద్ధమన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వడ్ల కొనుగోళ్లలో అవినీతి జరుగుతుందని వార్తలు వస్తున్నా ముఖ్యమంత్రి దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలతో మాట్లాడిస్తున్నారు కానీ సీఎం రేవంత్ మాత్రం స్పందించడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 19 ప్రశ్నలతో లేఖ రాస్తే ఒక్క ప్రశ్నకు మాత్రమే ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పారని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై ఉత్తమ్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. సివిల్ సప్లై విషయంలో లోపాయికారి ఒప్పందం ఎందుకు చేసుకున్నారని ఏలేటి ప్రశ్నించారు. ఆర్ ట్యాక్స్, బీట్యాక్స్పై మాట్లాడినప్పుడు స్పందించని ఉత్తమ్ యూట్యాక్స్పై మాట్లాడినప్పుడు మాత్రం స్పందించారంటే అవినీతి ఎంత జరిగిందో అర్థమవుతోందన్నారు. వడ్ల కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తానని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ వ్యవహారానికి కొనసాగింపుగా అన్నట్లుగా బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణించే విమానాన్ని ఎన్నికల సంఘం తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీకి ముడుపులు తరలిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఎన్వీఎస్ ప్రభాకర్ ఆరోపించారు. మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో సివిల్ సప్లైస్ శాఖలో అవినీతి ఆరోపణలు పెనుదుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది.